సమంత హీరోయిన్‌గా సక్సెస్ అయిన తీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సమంత స్వయం కృషితో స్టార్ అయింది. సమంత చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ చేసేది. పాకెట్ మనీ కోసం పేరెంట్స్ మీద ఆధారపడకుండా యాడ్స్‌లో నటించేది. సమంతకు మొదట 'మాస్కో విన్ కావేరి' అనే తమిళ చిత్రంలో ఆఫర్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ డిలే కావటంతో 'ఏం మాయ చేసేవే' ఆడిషన్స్‌లో పాల్గొన్న సమంతను గౌతమ్ మీనన్ వాసుదేవన్ ఎంపిక చేశారు. నాగ చైతన్యకు ఇది రెండో చిత్రం కాగా సమంతకు మొదటిది. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఏం మాయ చేసేవే తెరకెక్కింది. సమంత నాగ చైతన్యల కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఏఆర్ రెహమాన్ ఇచ్చిన సాంగ్స్ ఈ సినిమాకు బలంగా నిలిచాయి. 2010 ఫిబ్రవరి నెలలో విడుదలైన ఏం మాయ చేసేవే 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత తన డెబ్యూ మూవీని ఉద్దేశించి మాట్లాడారు. ఏం మాయ చేసేవే మూవీలోని ప్రతి షాట్ జీవితాంతం గుర్తుండిపోతుంది అన్నారు. పరోక్షంగా ఆమె ఆ సినిమాలో నాగ చైతన్యతో చేసిన సన్నివేశాలు ఎప్పటికీ తన మదిలో చెరగకుండా ఉంటాయని చెప్పింది. తనకు తమిళ్ రాదు, అది మైనస్ అయింది. అలాగే దిశానిర్దేశం చేసేవారు లేక మంచి సినిమాలు చేయలేకపోయాను అని సమంత అన్నారు. హీరో నాగ చైతన్యను సమంత ప్రేమ వివాహం చేసుకుంది. 2017లో గోవా వేదికగా వీరి వివాహం జరిగింది. 4 ఏళ్లు కాపురం చేసిన ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. 2021లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. సమంత కెరియర్ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల ఆమె నటించిన హనీ బనీ వెబ్ సిరీస్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇది హాలీవుడ్ కి చెందిన సిటాడెల్ కి తెలుగు వర్షన్. హనీ బన్నీ సిరీస్ ని ది ఫ్యామిలీ మెన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. త్వరలో ది ఫ్యామిలీ మెన్ 3 రానుందని సమాచారం. ఈ సిరీస్ లో సైతం సమంత నటిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. సమంత పరిశ్రమకు వచ్చి 15 ఏళ్లు అవుతుంది. ఈ క్రమంలో మాజీ భర్త నాగ చైతన్యతో చేసిన ఏం మాయ చేసేవే మూవీని ఉద్దేశించి ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. విడాకుల అనంతరం నాగ చైతన్యతో కలిసి చేసిన మూవీపై మాట్లాడడం చర్చకు దారితీసింది.